హాయ్! ఒకవేళ మీరు నెలకు 50,000 కన్నా తక్కువ సంపాదిస్తున్నట్టయితే, మరియు మీరు నెలకు 50,000 నుంచి మీకు కావాల్సినంత ఇన్‌కమ్ మీరు సంపాదించాలి అని అనుకుంటే, ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎక్కడ స్కిప్ చేయకండి. ఫస్ట్ టైమ్ మీరు మా ఛానల్‌ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నేను ఈ వీడియోలో ఒక ముఖ్యమైన 3 స్కిల్స్ గురించి ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో, మీరు నేర్చుకోండి, ఇంప్లిమెంట్ చేయండి. రీసెంట్‌గా కేంద్ర ప్రభుత్వం ఒక అనౌన్స్‌మెంట్ చేసింది. ఏందంటే, సంవత్సరానికి 12,00,000 ఆదాయం అంటే నెలకు రూ. 1,00,000 ఆదాయం ఉన్నా గానీ, ఎలాంటి టాక్స్ అనేది కట్టనాల్సిన అవసరం లేదు. అంటే ఎలాంటి టాక్స్ కట్టనవసరం లేదు అంటే, దాని అర్థం ఏంది? నెలకు రూ. 1,00,000 సంపాదించినా గూడా మనం బిలో మిడిల్ క్లాస్ అంటే పేదవాడిగా పరిగణించబడుతున్నాము. దీన్ని బట్టి మనం ఎంత సంపాదిస్తున్నాము, మనం ఇంకా ఎంత ముందుకు వెళ్ళాలి, మనం ఏం స్కిల్స్ నేర్చుకోవాలని మనం ఆలోచించుకోవాల్సిన అవసరం అనేది ఉంది. ఈ వీడియోలో మనం టాప్ 3 స్కిల్స్ ఉపయోగించి ఏ విధంగా మనం ఇంప్లిమెంట్ చేయాలి అనేది మనం నేర్చుకున్నాము. సో, అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజిటల్ మార్కెటింగ్. డిజిటల్ మార్కెటింగ్ అంటే మీరు ఏదైనా బిజినెస్ గానీ, ఏదైనా ప్రొడక్ట్ గానీ అమ్మాలంటే ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అనేది ఇట్స్ ఎ వెరీ బూమింగ్. ఇప్పుడు ప్రతి ఒక్కరు గూడా ఆన్‌లైన్‌లోనే పర్చేజ్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఈ స్కిల్స్ నేర్చుకుంటే మీ బిజినెస్‌ని గానీ, లేకుంటే మీరేదైనా బిజినెస్ చేయాలనుకున్నా మీకు చాలా ఉపయోగపడుతుంది. డిజిటల్ మార్కెటింగ్‌లో చాలా రకాల మాడ్యూల్స్ ఉంటాయి. ప్రతి ఒక్కటి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాము, చాట్‌జీపీటీ, వాట్సాప్, యూట్యూబ్, కాన్వా ఇవి చెప్పిన ఇవి మీరు పర్ఫెక్ట్‌గా నేర్చుకుంటే మీరు ఏ బిజినెస్ అయినా చేయగలుగుతారు. ప్లస్ మీరు బిజినెస్ వాళ్ళకి సర్వీస్ ఇచ్చి గూడా సంపాదించవచ్చు. మినిమమ్ ఒక క్లయింట్‌తో మీరు పని చేసినా గానీ నెలకు 15,000, 10,000 మినిమమ్ చార్జ్ చేయొచ్చు. సో, నెక్స్ట్ వచ్చేసి గ్రాఫిక్ డిజైనింగ్. గ్రాఫిక్ డిజైనింగ్ అంటే ఇప్పుడు మీరొక ప్రొడక్ట్ గానీ ఏదైనా అమ్మాలనుకుంటే మీరు మంచి ఫోటోలు, వీడియోలు తీయాల్సిన అవసరం ఉంది. అవి మీరు అట్రాక్ట్‌గా తయారు చేయాలంటే మీకు డిజైనింగ్ అనేది వస్తే మీరు దాన్ని ఉపయోగించుకొని ప్రమోషన్ చేయొచ్చు. అప్పుడు కస్టమర్స్ మీకు ఈజీగా అట్రాక్ట్ అవుతారు. గ్రాఫిక్ డిజైనింగ్ ఈస్ ద బెస్ట్ స్కిల్ ఫర్ లెర్న్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ. నెక్స్ట్ ఈజ్ రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్‌లో మీరు 10,000 సంపాదించొచ్చు. నెలకు 10,00,000 కూడా సంపాదించొచ్చు. అది మీ ఓపిక. మీరు మీరు చేసే సర్వీస్‌ని బట్టి ఉంటుంది. మీరు ఏ కస్టమర్ తోటి పని చేస్తున్నారనేది మీ ఇన్‌కమ్ ఆధారపడి ఉంది. సపోజ్ మీరు చిన్న కస్టమర్ తోటి పని చేస్తే మీకు అమౌంట్ చిన్నగానే ఉంటుంది. పెద్ద కస్టమర్ తోటి పని చేస్తే అమౌంట్ కూడా పెద్దగానే ఉంటుంది. అందులో రియల్ ఎస్టేట్‌లో సేల్స్, రెంటల్స్ అనేటివి ఉంటాయి. అందులో మళ్ళా ప్లస్ ఓపెన్ ప్లాట్స్, కమర్షియల్స్ ఇవి చాలా రకాల సెగ్మెంట్స్ ఉంటాయి. సో, నా ప్రీవియస్ వీడియోలో రియల్ ఎస్టేట్ గురించి మీకు వీడియో అనేది ఇవ్వడం జరిగింది. అది మీరు చూడండి. నేను లింక్ కింద ఇవ్వడం జరుగుతుంది. సో, ఈ టాప్ 3 స్కిల్స్ మీరు ఉపయోగించి మీకు మినిమమ్ 50,000 కాదు, 1,00,000 మీ ఇష్టం. మీ డిపెండ్ అపాన్ యువర్ ఇంప్లిమెంటేషన్ మీ స్ట్రాటజీ మీద ఆధారపడుతుంది. సో, మీరు నేర్చుకోవడం ఒక్కటే కాదు. దీన్ని మీరు సరైన పద్ధతిలో వాడుకున్నట్టయితే మీ ఇన్‌కమ్ అనేది డబుల్, త్రిబుల్ అనేది అవుతుంది. సో, థాంక్ యూ ఫర్ Thank వాచింగ్. you. ప్లీజ్ లైక్, కామెంట్, సబ్‌స్క్రైబ్. ఓకే.